ఏవండి, ఈ నెల మీ అమ్మ నాన్నని చూచుకొని రోజు అయిపోయింది కదా. ఈ నెలలో మంది అయిపోయింది. మరి మీ తమ్ముని దగ్గర కానీ ఒక నెల ఉంచాలి కదా. ఒకసారి మీ తమ్ముడిని దగ్గరికి పంపించు. అంటే వేరే ఉద్దేశం కాలే కానీ పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా. మరి వాళ్ళ ఖర్చులు, ఇంటిలో కొన్ని ఖర్చులు ఉంటాయి కదా. మరి వాడు ఉన్నంతకాలం కొంచెం భారంగానే ఉండండి. కొంచెం ఇంట్లో కూడా పరిస్థితి అనుకోలేరు. మరి వాళ్ళు కొంచెం బయట పంపిస్తే మనకు కొంచెం బాధ తగ్గింది కదా. ఒకసారి మీరే ఆలోచించండి. ఒకసారి తమ్ముడిగా ఫోన్ చేస్తా, ఏమంటారో మరి. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. హలో హలో అన్నయ్య, చిన్నోరా, ఈ నెలలో నాది అయిపోయింది. మరి వచ్చే నెల నుంచి నీరే అమ్మ నాన్న పంపిస్తున్నా. జాగ్రత్త చూసుకో మరి. అయితే పని చేద్దాం, ఒక నెల నీ దగ్గర ఒక నెల నా దగ్గర కాకుండా ఇద్దరు కలిసి వృద్ధాశ్రమం చేద్దాం. భారం పోయిద్దిగా, నీకు భారం ఉండదు, నాకు భారం ఉండదు. ఇంతని ఇద్దాం, సంవత్సరానికి నాకు ఇద్దాం. ఆ పని చేద్దాంలే మరి మనం. సరే మరి, ఎంతని బాబరా చేద్దాంలే. వృద్ధాశ్రమం ఎత్తే నీకు బాగా నాకు బాగా ఉండరు. అప్పుడు పోయి చూసి వద్దాం. సరే మరి. బాబు, వృద్ధాశ్రమం నుంచి మేము మాట్లాడుతున్నాం. ఇక మీ అమ్మ నాన్న లేరు. చిన్నప్పుడు లాలించి నవమాంసములు మోసిన తల్లిదండ్రులను ఈ రోజులో చూడలేకపోతున్నారు. చందమామ రావి అంటూ గోరు ముద్దలు పెట్టిన తల్లికి ఒక ముద్ద వేయలేనంత పరిస్థితి కనిపిస్తుంది. చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉండి తంతున్నప్పుడు ఆ తల్లి ఆనందపడేది. కానీ గర్భంలో నుండి బయటకు వచ్చిన తరువాత కన్న తల్లినే తంతుంటే ఆ తల్లి దుఃఖపడుతుంది. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను దేవుళ్ళు అంటారు. కానీ ఆ దేవుళ్ళనే వృద్ధాశ్రయంలో వేసి నెలకు ఇంత, సంవత్సరానికి ఇంత అని వ్యాపారంలో వేలంపాట వేసిన విధంగా వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. వృద్ధాశ్రమంలో వేయబడిన తల్లిదండ్రులు తమ పిల్లలు తిరిగి ఎప్పుడు వస్తారేమోనని ఎదురు చూపులు చూస్తున్నారు. అమ్మా అని పిలవడానికి, నానా అని పిలవడానికి తమ తోడు లేక ఒక అనాథులుగా మిగిలిపోయి మౌనమైపోతారు. నవమాసాలు మోసిన తమ పిల్లలు తమ తోడు లేని తరువాత కట్టుకున్న ఇంటిలో కలకాలం ఉండలేక ఎవరు ఆశ్రయం లేనప్పుడు తమకు వృద్ధాశ్రయమే ఆశ్రయంగా మారుతుంది. ఎవరు ఆశ్రయం లేనప్పుడు ఇవ్వనప్పుడు తమకు వృద్ధాశ్రయమే ఆశ్రయంగా మారుతుంది. ఒకవేళ ఒక వస్తువు పోతే తిరిగి సంపాదించుకోవచ్చేమో కానీ నవమాసములు మోసిన ఆ తల్లిదండ్రులు తమ కాలం తీర్చిన తరువాత తిరిగి సంపాదించుకోవటం చాలా కష్టం. నడక నేర్పిన నాన్నను, లాలించిన అమ్మను మర్చిపోకూడదు. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడే వారిని ప్రేమించాలి. చనిపోయిన తరువాత సమాధి దగ్గరికి వెళ్ళి ఎన్ని పూలు వేసినా, కొబ్బరికాయలు కొట్టినా, ఎంత ఏడ్చినా ఏమీ ఉపయోగం ఉండదు. ఎంత రుచికరమైన భోజన పదార్థాలు సమాధుల దగ్గర పెట్టినా అవి కుక్కలు, కాకులు పాలవటమే. బతికి ఉండగానే పిడికెడు కారం మెతుకులు పెట్టినా సంతోషించేవారు. వారిని ప్రేమించండి. మనిషి ఉంటేనే ఆ మనిషి విలువ తెలియదు.
మనిషి దూరమైతే ఆ మనిషి విలువ తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించండి. తల్లిదండ్రులంటే భారం కాదు, బాధ్యత. ప్రభునందు దేవుని పిల్లలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఇలాగూ రాయబడి ఉన్నది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువని బైబిల్ గ్రంథం తెలియచేయబడుతుంది. అలాగే లేఖనాల్లో మనం చదివినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు లోబడి విధేయత కలిగి వారిని మీరు బహుగా ప్రేమించుడి. తల్లిదండ్రులను ప్రేమించుట అది దీవెనకరము, ఆశీర్వాదకరం. మనల్ని పెంచి పెద్ద చేసి ఇంతవారుగా చేయటానికి తల్లిదండ్రుల ప్రయాస మనం గుర్తించి వాళ్ళని సన్మానించేవారుగా ఉండాలని లేఖనాలు తెలియచేయబడుతున్నది. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వాక్యం ఇలాగ చదివిస్తుంది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని లేఖనాలు తెలియచేయబడుతుంది. ఈ రోజున మన తల్లిదండ్రులను మనం ప్రేమించగలుగుతున్నామా? తల్లిదండ్రులను మనం గౌరవించగలుగుతున్నామా? తల్లిదండ్రులకు మనం ఇలువివ్వగలుగుతున్నామా? తల్లిదండ్రులు మనల్ని ప్రేమించి పోషించి పెద్దవారిగా చేస్తే ఈ రోజున మనం అనేకమైనటువంటి విదేశాలకు వెళ్ళి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతున్నాం. తల్లిదండ్రుల యొక్క త్యాగము, వారి కష్టము, వారి చెమటను రక్తముగా మార్చుకొని పిల్లల కొరకే కూడగట్టిన ప్రతిదీ మన బాగోగుల కొరకు ఖర్చు పెట్టారు. అలాంటి తల్లిదండ్రులు బ్రతికుండగానే ప్రేమతో చూద్దాం. వారి యొక్క ఆశలను, వారికి కావలసినవి సదుపాయాలు సమకూర్చేవారిగా మనం ఉండాలని ప్రభునామంలో తెలియచేస్తున్నాం. అలాగూ తల్లిదండ్రులను మనం ప్రేమించినప్పుడు దేవుడు మనం ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుని దయ, తల్లిదండ్రుల దయ, పెద్దల దయ మనకి ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. ఆ రీతిగా దేవుని ప్రేమను బట్టి మన తల్లిదండ్రులు దుఃఖకరంగా ఉండక వాళ్ళకి సంతోషకరంగా ఉందాం, ప్రేమను చూపించుదాం, తల్లిదండ్రులు కలిసి జీవించుదాం. మనమందరం కలిసి ప్రభు కొరకు, ప్రభు మహిమ కొరకు జీవించుదాం. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.